నేను ఏంటంటే జస్ట్ హెడర్ ఒకటి యాడ్ చేసా, హెడర్ అని మెన్యూ యాడ్ చేసా. చూద్దాం ఇప్పుడు ఏమొస్తుందో. మనం ఇంకా ఈ బటన్ యాడ్ చేయలేదు కదా. బటన్ నేను నెక్స్ట్ చెప్తా ఎట్లా యాడ్ చేయాలి. ఇప్పుడు నేను జస్ట్ ఇట్లా ఇట్లా స్వైప్ చేస్తే వస్తుంది చూసారా, ప్రోగ్రామింగ్ ఇన్ తెలుగు అండ్ మెన్యూ ఆప్షన్స్ వచ్చినాయి. ఐకాన్స్ నేను ఏదో ఒకటి పెట్టా, మీ రిక్వైర్మెంట్స్ ప్రకారం మీరు పెట్టేసుకోండి. ఇప్పుడు నేను ఇటు అన్నిటికీ జావా క్లాస్లో యాక్షన్స్ రాస్తాను. ఇప్పుడు నేను ఫస్ట్ ఏం చేస్తా అంటే ఇక్కడ హ్యాంబర్గర్ ఐకాన్ పెడతా. ఇది క్లిక్ చేసినప్పుడు ఇది ఓపెన్ అయ్యి క్లోజ్ అయ్యేటప్పుడు పెడతాను అనమాట. సో దాన్ని చేయాలంటే మనం ఏమేమి తీసుకోవాలి, డ్రావర్ లేఅవుట్ తీసుకోవాలి. డ్రావర్ లేఅవుట్, ఇంకోటి ఏంటంటే నావిగేషన్ వ్యూ తీసుకోవాలి. నావిగేషన్ వ్యూ తీసుకోవాలి. డ్రావర్ లేఅవుట్, నావిగేషన్ వ్యూ తీసుకున్నాం. ఇప్పుడు ఈ హ్యాంబర్గర్ ఐకాన్ రావాలంటే ఏం చేయాలంటే మనకి గెట్ యాక్షన్ బార్, గెట్ సపోర్ట్ యాక్షన్ బార్, సెట్ హోమ్ యాప్, డిస్ప్లే హోమ్ అప్, డిస్ప్లే హోమ్ యాప్ ఎనేబుల్ ట్రూ. ఐ థింక్ చూద్దాం ఏమొస్తుంది. ఓకే, ఇది వచ్చిందా? ఇది కాదు మనకి కావాల్సింది. సెట్ set display home as enabled. Set home. ఓకే, దీనికన్నా మనం ముందు ఇంకోటి ఏంటంటే యాక్షన్ బార్ డ్రావర్ టోగల్ ఉంది కదా, దీన్ని క్రియేట్ చేయాలన్నమాట. ఈ టోగల్ని క్రియేట్ చేస్తే మనకి అది ఒరిజినల్ యాక్షన్ బార్ వస్తుంది. ఈ యాక్షన్ బార్ టోగల్ని క్రియేట్ చేయడానికి ఏంటంటే మనం దీన్ని ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. యాక్షన్ బార్ టోగల్, దీన్ని మనం పంపించాల్సింది ఏంటంటే ఫస్ట్ యాక్టివిటీ అనమాట. మన యాక్టివిటీ అంటే ఏంటిది, దిస్ యాక్టివిటీ. సెకండ్ మనం పారామీటర్ ఏంటంటే డ్రావర్ లేఅవుట్, ఆల్రెడీ మనం క్రియేట్ చేసాం. అంటే మూడోది మనం పంపించాల్సింది ఏంటంటే ఓపెన్ క్లోజ్ అనే స్ట్రింగ్స్ ఉంటాయి అనమాట, వాటిని పంపాలి మనం. మీరు వాల్యూస్లోకి వెళ్ళి స్ట్రింగ్ ఓపెన్ క్లోజ్ అనే స్ట్రింగ్స్ని క్రియేట్ చేసి అది ఆ రిసోర్స్ని ఇక్కడ పాస్ చేయాలన్నమాట. డాట్ స్ట్రింగ్ డాట్ ఓపెన్ ఆర్ డాట్ స్ట్రింగ్ డాట్ క్లోజ్. నాకు తెలిసి ఇక్కడ యాక్షన్ టూగల్ సెట్ హోమ్ ఇండికేటర్, సారీ ఇది కాదు, నేను తప్పు చెప్పాను. ఇక్కడ సెట్ హోమ్ ఇండికేటర్, సెట్ డ్రావర్ ఇండికేటర్ ఎనేబుల్డ్, ఐ థింక్ ఇది అనుకుంటా ట్రూ. ఇక్కడ ఏంటంటే టాగిల్ క్రియేట్ చేసి ఆ డ్రావర్ లేఅవుట్కి సెట్ చేస్తాను అనమాట. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఇక్కడ ఏంటంటే మనం 4 పారామీటర్స్ పంపిస్తాను. కాంటెక్స్ట్, డ్రావర్ లేఅవుట్, స్ట్రింగ్ ఓపెన్, స్ట్రింగ్ క్లోజ్. ఇది నాకు తెలియదు ఎందుకు పంపిస్తారు, కానీ ఇది పంపించాలని గూగుల్ సజెస్ట్ చేస్తుంది. సో మనం పంపించాల్సిందే. వీ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్స్ టు డూ. ఇది రావట్లేదు. ఓకే, ఒక్క నిమిషం నేను స్టాక్ ఓవర్ఫ్లో చేస్తాను. టు షో నావిగేషన్ డ్రావర్
నేను చాలా రోజులు అయింది కోడ్ రాసి. Set home indicator up as enabled. Here it is asking us to pass some ID. Drawer load icon. Suppose నేను ఫైర్ ఐకాన్ పెడతాను. నేను అది చెప్తా, అది డిఫాల్ట్ ఐకాన్ ఎట్లా పెట్టాలో. సారీ ఫర్ ఇన్కన్వీనియన్స్. నేను కోడ్ అప్డేట్ చేసేటప్పుడు చెప్తా మీకు, అది నేను డిస్క్రిప్షన్లో పెడతా అది ఎట్లా చేయాలి. ఇప్పుడు నేను కస్టమ్గా ఒక ఐకాన్ పెట్టుకున్నా. ఓకే సారీ ఇది రావట్లేదు. ఓకే నేను చెప్తా, అది నెక్స్ట్ వీడియో చేసేటప్పుడు అది ఎట్లా చేస్తారో చెప్తా. ఈ వీడియోలో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మీరు ఇట్లా డ్రాగ్ చేస్తే వస్తాను కదా, ఇక్కడ ఇప్పుడు వీటి మీద క్లిక్ లిజనర్ పెట్టాలన్నమాట. ఇది క్లిక్ చేసినప్పుడు మనకు ఒక యాక్షన్ పర్ఫామ్ కావాలి. అది ఎట్లా చెప్తా. దానికోసం ఏంటంటే మనం ఆల్రెడీ నావిగేషన్ వ్యూ కదా, అది మన నావిగేషన్ వ్యూలో డాట్ సెట్ ఆన్ ఐటమ్ సెట్ సెట్ నావిగేషన్ ఐటమ్ సెలెక్టెడ్ లిజనర్ అనమాట. ఈ మెథడ్ ఉంటుంది మనకి. ఈ మెథడ్కి ఈ మెథడ్ రిటర్న్ చేసేది ఏంటంటే ట్రూ రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఎప్పుడైతే ఈ ఐటమ్ ఇది క్లిక్ అవుతుందో అప్పుడు మనం అప్డేట్ చేయాలన్నమాట. అది సంథింగ్ ఒక యాక్షన్ పర్ఫామ్ చేయాలి. ఇప్పుడు నేను ప్రజెంట్ అయితే టోస్ట్ పెడుతున్నా. ఇక్కడ నేను ఇఫ్ కండిషన్ పెట్టి చెక్ చేసుకుంటాను అనమాట, ఏ ఐటమ్ క్లిక్ అవుతుందా. మెన్యూ ఐటమ్ డాట్ గెట్ ఐటమ్ ఐడి ఈక్వల్ టు, నేను హోమ్కి ఏం ఐకాన్ ఐడి పెట్టా, హోమ్ కదా. మీకు కావాలంటే మెన్యూలోకి వెళ్ళి మీరు ఐడి చూసి తెలిసిపోతుంది. హోమ్ నేను క్లిక్ అయినప్పుడు హోమ్ అని పెడతాను అనమాట. అట్లా నేను అన్నిటికీ రాసుకుంటాను. హోమ్ లాగౌట్ సెట్టింగ్స్ లాస్ట్ దీంట్లో మనం పెట్టింది సెట్టింగ్స్ ఎస్ క్యాపిటల్ పెట్టాం. సో కేస్ సెన్సిటివ్ కాదు, కేస్ సెన్సిటివ్. సో వైల్ కేర్ఫుల్. ఓకే ఇప్పుడు ఎప్పుడైతే ఐటమ్ ప్రెస్ చేస్తామో అప్పుడు నాకు ఈ టోస్ట్ చూపిస్తుంది అనమాట. ఇది బేసిక్గా ఎట్లా సెటప్ చేయాలి నావిగేషన్ బార్ అనేది. ఇది కొంచెం లెంతీ వీడియోనే, కానీ కొంచెం చూసి ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు మీరు సెట్టింగ్స్ మీద క్లిక్ చేస్తే సెట్టింగ్స్ అని వస్తుంది కదా, లాగౌట్ మీద క్లిక్ చేస్తే లాగౌట్ అని వస్తుంది. ఇట్లా మీరు ఒకవేళ క్లోజ్ చేసుకోవాలి లాగౌట్ డ్రావర్లు అంటే సెట్ ఐ థింక్ క్లోజ్ డ్రావర్ అని ఉంది కదా. ఇప్పుడు నేను ఎప్పుడైతే క్లిక్ చేస్తానో డ్రావర్ క్లోజ్ అవ్వాలి. డాట్ గ్రావిటీ డాట్ స్టార్ట్ గ్రావిటీ డాట్ స్టార్ట్ అని పెడితే సరిపోతుంది. అప్పుడు ఎప్పుడైతే క్లిక్ చేస్తామో అప్పుడు నావిగేషన్ డ్రావర్ క్లోజ్ అవుతుంది. అండ్ ఇప్పుడు నేను జస్ట్ చెప్పింది ఏంటంటే ఎట్లా బిల్డ్ చేయాలో. నెక్స్ట్ వీడియోలో క్లిక్ చేసినప్పుడు ఒక యాక్టివిటీకి ఎలా వెళ్ళాలి, ఒక ఫ్రాగ్మెంట్ని మనకి ఇక్కడ ఉన్న స్పేస్లో ఎట్లా, ఇప్పుడు సపోజ్ ఇక్కడ నేను క్లిక్ చేసినప్పుడు ఒక ఫ్రాగ్మెంట్ని ఇక్కడ ఎట్లా లోడ్ చేయాలి, ఒక యాక్టివిటీకి ఎట్లా రీడైరెక్ట్ చేయాలి అనేది నెక్స్ట్ వీడియోస్లో చెప్తా. అండ్ అట్లా ఈ హ్యాంబర్గర్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో ఫిక్స్ చేస్తాను. మ్యాక్స్ ప్లీజ్ వాచ్ దట్ వీడియో ఆల్సో. నేను అది ఖచ్చితంగా ఫిక్స్ చేస్తాను. సో మీరు అది కావాలంటే నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా వాచ్ చేయండి. థ్యాంక్ యూ. హ్యాపీ కోడింగ్.